రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఏదైతే రాశారో దానికి చాలా విరుద్ధంగా జరుగుతుంది. పాలిటిక్స్ కానీ, ఎలక్షన్స్ కానీ. సో దాని మీద నేను పోరాడడానికి, కొంచెం మార్పు కోసం. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఒక 100 కోట్లు 200 కోట్ల అమౌంట్ అనేది వాళ్ళకి ఉంటేనే వాళ్ళు పాలిటిక్స్లో పెద్ద పార్టీస్లో టికెట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళనే తీసుకోవడం కానీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్న నాయకుల్ని అయితే తొక్కేస్తున్నారు. ఏపీలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన అనేవి చాలా గట్టిగా ఉన్నాయి. సో ఈ రెండు ఆల్రెడీ కలిసాయి కాబట్టి ఏదైనా పార్టీలో నాకు సీట్ కావాలని కానీ వాళ్ళతో కలవడం కానీ జరిగిందా? లేదండి. నాకు చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉన్న పెద్ద పార్టీస్ కూడా ఎవరికైతే డబ్బులు ఎక్కువ ఉంటాయో, ఒక 5 కోట్లు 10 కోట్లు ఫండింగ్ ఇస్తే, పార్టీ ఫండింగ్ ఇస్తేనో ప్రతిదీ కూడా వాళ్ళకి టికెట్ కానీ కొనుక్కునే సిచ్యువేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి విషయం అంటున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు విషయం? అందరి విషయంలో అంటున్నానండి. నేను పర్టికులర్గా ఒకళ్ళ గురించి మాట్లాడట్లేదు. వాళ్ళని మనం ఎందుకు ఎంచుకోవాలి? ఇప్పుడు చూడండి, డబ్బులు ఇస్తేనే చాలామంది ఓట్లు వేస్తామని అంటారు జనాలు. అంటే ఓట్లు వేయడానికి డబ్బులు ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనేది మనం గ్రహించలేకపోతున్నాం. పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అనేది ఎంతగా వైరల్ అవుతున్నాయో తెలుసు. ఎందుకంటే ఆయన మీద పెట్టేది కూడా అదొక్కటి తప్ప ఇంకొక మచ్చ అనేది అక్కడ కనిపించలేదు. సో ఆయనకి అదే అలాగే పెట్టారు. అలాగే ఎవరు ఎక్కడ ఎప్పుడు దొరుకుతారా, ఏ సిచ్యువేషన్ దొరుకుతుందా అని చూస్తారు. సో మీరు చూస్తే ఇన్ఫ్లుయెన్సర్. సో ఇన్ఫ్లుయెన్సర్కి మీ పిక్స్కి ఒకసారి చూస్తే చాలా హాట్ పిక్స్ ఉంటాయి. సో కొంచెం బోల్డ్ టైప్లోనే ఉంటాయి. ఉంటాయి. పొలిటికల్గా వెళ్ళేటప్పుడు దీన్ని చూసి వాళ్ళు జడ్జ్ చేస్తారని ఎలా జడ్జ్ చేస్తారు? ఇప్పుడు నా ప్రొఫెషన్ ఒక మోడల్. అదేంటంటే అది ప్రాంకులు చేసుకుంటారు, ప్రాంకులు అని ఒక ఇది చేస్తారని ఒక గలీజ్ అని ఒక కొన్ని మాటలు వచ్చేవారు. శ్రీకాంత్ రెడ్డి ఛానల్లో నా వీడియోస్ అనేవి మొత్తం కూడా నేను డిలీట్ చేయించేసాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈ మధ్యకాలంలో ఏపీ పాలిటిక్స్ అనేది ఎంత వాడివేడిగా సాగుతున్నాయో మీకు తెలిసిందే. అలాగే ఒక అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మోడల్, ఇలా ఒక యాక్టర్ ఉన్న అమ్మాయి ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా గుంటూరుకి పోటీ చేస్తుంది ఎంపీగా. ఆవిడైతే మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది, రాజకీయాల్లో కిందకి వెళ్ళాల్సి వచ్చింది అని తెలుసుకుందాం. ఆవిడ పేరు శివపార్వతి. మనం మాట్లాడదాం. ఓకేనా? హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. కాదు అంటే నేను చాలా వీడియోస్ కూడా చూసా యూట్యూబ్లో, సమ్ఎక్స్లో. అంటే ఇటువైపు ఉన్న వాళ్ళు ఒకసారిగా పాలిటిక్స్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఈ పొలిటికల్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదనిపించి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఏదైతే రాశారో దానికి చాలా విరుద్ధంగా జరుగుతుంది. పాలిటిక్స్ కానీ, ఎలక్షన్స్ కానీ. సో దాని మీద నేను పోరాడడానికి, కొంచెం మార్పు కోసం. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఒక 100 కోట్లు 200 కోట్ల అమౌంట్ అనేది వాళ్ళకి ఉంటేనే వాళ్ళు పాలిటిక్స్లో పెద్ద పార్టీస్లో టికెట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళనే తీసుకోవడం కానీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్న నాయకుల్ని అయితే తొక్కేస్తున్నారు. చిన్న చిన్న పార్టీస్ని అసలు పబ్లిక్లోకి రావట్లేదు. సో జనాలు అవేర్నెస్ రావాలి, మార్పు రావాలనేదే నా ఎజెండా అండి. అంటే మీరు ఏ పాలిటిక్స్ పార్టీ, అదే ఏదైనా పార్టీలో చేరాలని అనుకున్నారా? ఎందుకంటే అంటే ఏపీలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన అనేవి చాలా గట్టిగా ఉన్నాయి. సో ఈ రెండు ఆల్రెడీ కలిసాయి కాబట్టి ఏదైనా పార్టీలో నాకు సీట్ కావాలని కానీ వాళ్ళతో కలవడం కానీ జరిగిందా? లేదండి. నాకు చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉన్న పెద్ద పార్టీస్ కూడా ఎవరికైతే డబ్బులు ఎక్కువ ఉంటాయో, ఒక 5 కోట్లు 10 కోట్లు ఫండింగ్ ఇస్తే, పార్టీ ఫండింగ్ ఇస్తేనో ప్రతిదీ కూడా వాళ్ళకి టికెట్ కానీ కొనుక్కునే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవడం అనేది లేదు. అది అందరికీ హక్కు ఉంది, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలక్షన్ అంటే ఏంటనేది తెలియక చాలా మంది ఉన్నారు. అమాయక ప్రజలకి వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేస్తాను. వాళ్ళకి తెలియదు అంటున్నారు.
మరి మీకేం తెలుసు ఎలక్షన్ అంటే? నాకు తెలుసండి, ఎలక్షన్ అంటే ఏముంటది, మనలో ఒక పర్సన్ ని మనం ఎన్నుకోవాలి. కింగ్డమ్ వేరు, మనకున్న ఇప్పుడు ప్రజాస్వామ్యం వేరు, రాజు పాలించే రాజ్యం రాజు రాజ్యం వేరు. ఈ ప్రజాస్వామ్యం అంటే ప్రజల్లో నుంచే ఒకరిని మనం ముందు పెట్టుకుంటాం, అంటే మేనేజ్ చేసి అందరూ మనం వేసుకుంటున్నటువంటి పన్నులు కానివ్వండి, మనం పే చేస్తున్న ట్యాక్సులు కానివ్వండి, ఆ డబ్బంతా కూడా మన కోసం, అందరి కోసం మీద డెవలప్మెంట్ కోసం. ఎవరైతే చాలా పేదరికంలో ఉన్నారో, మినిమం వసతులు వాళ్ళకు ఉండవో, వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం కోసం ఒక లీడర్ అనేది వచ్చి చేస్తారు. ఇప్పుడు మేనిఫెస్టో అనగానే నేను అది ఇస్తాను ఇది ఇస్తాను అని రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు. వాళ్ళ డబ్బులు పెట్టి ఇస్తారా అండి? వాళ్ళ జేబులో పెట్టి ఇస్తారా డబ్బులు? కాదు కదా. ఆ విషయం అనేది చాలా మందికి తెలీదు. ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రజల నుంచి కలెక్ట్ చేసుకున్న ట్యాక్సులు కానివ్వండి, పన్నులు కానివ్వండి, ఆ డబ్బు ప్లస్ సెంట్రల్ నుంచి కొంత వీళ్ళు తీసుకొని స్టేట్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తారు. ఏదైనా ఎలక్షన్ అంటే మాత్రం అదే. మనలో ప్రజాస్వామ్యంలో ఈ ఎలక్షన్ అనేది ఒక లీడర్ని మనం ముందు పెట్టుకోవడం కోసం మనలో వాళ్ళని ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాం, అదే ఓటింగ్. సో అది అట్లా కాకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండు పెద్ద పార్టీలు మాత్రమే నిలబడిన పర్సన్సే మళ్ళీ రావడము. ఒక రాజు ఫ్యామిలీలో తాత నుంచి కొడుకు నుంచి మనవడు నుంచి మునిమనవడు లాగా ఒక ఫ్యామిలీని పాలించడం. ప్రజలు కూడా వాళ్ళకే వీళ్ళేనేమో రాజకీయ నాయకులు అంటే వీళ్ళేనేమో, రాజకీయ పార్టీ అంటే ఇదే అనుకుంటా, ఇవి తప్ప ఇంకా పార్టీలు లేవు అనే ఆలోచన నుంచి బయటికి రావాలి. అట్లా జరుగుతుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, తండ్రి తర్వాత కొడుకుని ఎంచుకోవడము, ఇట్లా మార్పు అనేది రావాలి. జగన్మోహన్ రెడ్డి విషయం అంటున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు విషయం? అందరి విషయంలో అంటున్నానండి. నేను పర్టికులర్ గా ఒకళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ జరుగుతుంది అదే. కొత్త వాళ్ళు రావాలి పాలిటిక్స్ లో కంటే, ఈ సిచ్యువేషన్ అనేది ఒక మధ్య తరగతి వాళ్ళు పాలిటిక్స్ లోకి రావాలి, ఏదైనా ప్రజాసేవ చేయాలి అని జెన్యూన్ గా అనుకునే వాళ్ళకి అవకాశాలు లేవు. అవకాశం అసలు రాదు కదా. ఇండివిజువల్ గా ఒకవేళ వెళ్ళినా వాళ్ళు అంటే జనాల్లోకి ఐడెంటిఫై లేకపోవడం. ఇండివిజువల్ గానే అనట్లేదు నేను, ఒక 10 మంది లేదా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక కొత్త పార్టీ పెట్టుకోవాలి. ఆ పార్టీ అనేది జనాలకి, ఇప్పుడు చూడండి, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు, లైక్ ఒక 500 కోట్లు ఉన్న పర్సన్ నామినేషన్ వేసాడు, మినిస్టర్ అయ్యాడు, పదవి వచ్చింది, వాళ్ళ ఇన్కమ్ పెంచుకుంటున్నారు, వాళ్ళే పెరుగుతున్నాయి. కానీ మన మీద వసూలు చేసిన డబ్బులంతా వాళ్ళు డబుల్ చేసుకోవడానికే వాళ్ళు ఎలక్షన్ అని, ప్రజాసేవ అని, ఇంకేదో చెప్పి మభ్యపెట్టి, లేదా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని గెలిచే ప్రయత్నాలు చేసి, గెలిచిన తర్వాత మాకు అవసరం అంటే కూడా పట్టించుకున్న అటువంటి పరిస్థితులు ఇప్పుడు నడుస్తున్నాయి కదా. సో దానికి సంబంధించి కొంచెం వాళ్ళని మనం ఎందుకు ఎంచుకోవాలి? ఇప్పుడు చూడండి, డబ్బులు ఇస్తేనే చాలా మంది ఓట్లు వేస్తామని అంటారు జనాలు. అంటే ఓట్లు వేయడానికి డబ్బులు ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనేది మనం గ్రహించలేకపోతున్నాం. అసలు ఎందుకు ఇస్తారు? ఓట్లు వేయడానికి డబ్బులు ఎందుకు ఇస్తారు అంటే, మన ఓటుకి వాళ్ళు వాల్యూ ఇస్తున్నారు, మన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మన కోసం నాకు ఓటు వేయండి అని చెప్పి డబ్బులు కానీ ఏదో ఒకటి ఆఫర్ చేస్తున్నారంటే వాళ్ళకేంటి బెనిఫిట్ దీనివల్ల? అంటే ఇప్పుడు ఇచ్చిన 3,000 నాకు ఇచ్చి నా ఓటు కొనుక్కొని రేపటి రోజున ఎన్ని 30 లక్షలు నా మీద సంపాదించాలనుకుంటున్నాడా? లేదా అసలు ఎందుకు నాకు డబ్బులు ఇస్తున్నాడు? డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకోవాల్సిన అవసరం ఏంటి? పొలిటీషియన్ అనేది చెప్తే వినే రకాలు ఉన్నారంటారా? వింటారండి, ఎందుకు వింటారు? నేను ఒకటే చెప్తున్నా, అవును అది నిజమే, అలవాటు పడ్డారు జనాలు, మార్పు రావడానికి టైం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా ఓటుకి నేను తీసుకోమని చెప్తాను. ఈ పార్టీ ఇస్తుందా తీసుకోండి, ఈ పర్సన్ ఇస్తారా తీసుకోండి, ఎంతమంది ఇచ్చినా కూడా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అది ఏ రకంగా అయినా ఒక రాంగ్ వేలో సంపాదించిన డబ్బు అయ్యి ఉండొచ్చు, లేదా ఆల్రెడీ పదవిలో ఉన్నోళ్ళు అయితే ఇదే ప్రజల సొమ్మును వాళ్ళు దాచిపెట్టుకొని దీనికోసం వినియోగించవచ్చు. అలాంటప్పుడు ఎవరిచ్చినా డబ్బులు తీసుకోండి. ఏమైనా ఆఫర్ చేస్తారా? మీకు లిక్కర్ ఆఫర్ చేస్తారా, లేకపోతే బిర్యానీ ఆఫర్ చేస్తారా, ఇంకేమైనా ఆఫర్ చేస్తారా? ఎలక్షన్స్ అప్పుడు తీసుకోండి మీరు. బట్ బ్యానెట్ దగ్గర మీరు వెళ్ళి ఓటు వేసేటప్పుడు ఈ పర్సన్ ఈ రోజు నాకు డబ్బులు ఇచ్చి నన్ను ఇంత రిక్వెస్ట్ చేసి ఓటు అడిగిన పర్సన్ రేపు నాకు న్యాయం చేయగలడా? అది కూడా నేను బాగా ప్రభుత్వ పథకాలు అవసరమైనటువంటి చిన్న ఫ్యామిలీస్, ఫైనాన్షియల్గా సెటిల్ కానటువంటి ఫ్యామిలీస్, గవర్నమెంట్ ఇచ్చే పథకాల మీద
డిపెండ్ అయ్యే ఫ్యామిలీస్ అట్లాంటి వాళ్ళ గురించే చెప్తున్నాను నేను ఎక్కువ. ఆ ఒక్క నిమిషం మనం ఆలోచించాలి. ఈ పర్సన్ ఈరోజు డబ్బులు ఇచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి ఓటు వేయించుకుంటున్నాడు, రేపటి రోజున నా ఫ్యామిలీకి నాకు ఏదన్నా రోడ్డు రిపేర్ రాలేదు, ఇంటి ముందు రోడ్డు డ్రైనేజ్ లీక్ అయిందో లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం ఉందో అప్పుడు నేను వెళ్తే రెస్పాండ్ అవుతాడా లేదా? ఈ రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి చేయలేదు కదా అని అడిగినా చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో తప్పులు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు, అలాగే మేము చాలా చేసామని వాళ్ళు చెప్తున్నారు. బట్ అడిగినా అక్కడ యూజ్ ఉండట్లేదు అనమాట, అవ్వలేదు కూడా. ఇంక్లూజ్ ఇప్పుడు మీకు చూసుకుంటే 2019 ఎలక్షన్లో మనకు ప్రత్యేక హోదా వస్తుంది సో అన్నారు, ఆ ప్యాకేజ్ అన్నారు, ఏం లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చేసాయి. అంటే అడగడం అనేది మనకు నోరు అరిగిపోతుంది తప్ప యూజ్ ఏం అవ్వట్లేదు కదా. అవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా అంతేనండి. కొత్త పార్టీ పెట్టారు, అతనికి అవసరం లేకపోయినా మంచి ఆఫర్స్ ఉన్నాయి, మంచి హిట్లు వస్తున్నాయి, కోట్ల రూపాయలు ఆయన ఇన్కమ్ ఉంది. సో ప్రజలకి ఏదో మంచి చేద్దామని ముందుకు వచ్చి ఆయన కొత్త పార్టీ పెట్టి చాలా కష్టపడి పోరాడుతున్నప్పటికీ జనాల్లో మార్పు అనేది రావట్లేదు. ఏంటి అంటే ఒక కులం మతం ఇవి చూసుకొని ఓట్లు వేస్తున్నారు, కానీ అసలు ఎలక్షన్స్కి మనం ఒక లీడర్ని ఎన్నుకోవడానికి దానికి సంబంధం లేదనేది తెలుసుకోవాలి. సో అది నేను చెప్తున్నా. మన మతం డౌట్స్ వచ్చాయి మా దగ్గర, కొన్ని వచ్చాయి మీరు వస్తున్నప్పుడే. చెప్పండి. సో మిమ్మల్ని సీట్ కోసం అడిగితే ఒక 4 కోట్లు 5 కోట్లు పెట్టుకోగలవా అని అడిగారు. పెట్టుకోలేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంది అని విన్నాం, అది ఎంతవరకు వస్తుంది? అవును, నేను పేర్లు చెప్పలేను కానీ అది నిజమే. ప్లస్ నేను నామినేషన్ వేసిన తర్వాత కూడా నా మీద సెటైర్లు వేశారు. నామినేషన్ వేస్తున్నావు, 5 కోట్లు ఉన్నాయా 10 కోట్లు ఉన్నాయా ప్రచారానికి, 100 కోట్లు ఉన్నాయా ఖర్చు పెట్టడానికి అని సెటైర్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను తీసుకున్నాను. ఎట్లా అంటే వాళ్ళు నా మీద ఎందుకు సెటైర్ వేశారో నాకు తెలుసు. ఇక మన ఆంధ్ర పాలిటిక్స్ లో ఒక అమ్మాయి ముందుకు వచ్చింది, ఒక మిడిల్ క్లాస్ నుంచే ముందుకు వచ్చి ఒక స్టెప్ తీసుకొని మార్పు కోసమో లేకపోతే ఇంకేదో న్యాయం జరగట్లేదనో మనకి డబ్బుల్ని ఆశ చూపించి ఓట్లు కొనుక్కొని వాళ్ళు ఇంకా మన సొమ్ముని వాళ్ళు ప్రజల సొమ్ముని దోచుకుంటున్నారు అనే ఉద్దేశంతో నేను వచ్చాను. నాకు సపోర్ట్ చేయాలనే ఆలోచన చాలా మందికి రావట్లేదు. ఇప్పుడు చూడండి, తెలంగాణలో బర్రెలక్క అనే అమ్మాయి నిలబడింది, ఆమెకి చాలా మంది సపోర్ట్ చేశారు తెలంగాణలో. కానీ ఆంధ్రాలో అట్లా ఉండదండి. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అనగానే వాళ్ళే కొద్దిగా సెటైర్ లేయడము. కొంతమంది ఇది కూడా అంటున్నారు అనమాట, అక్కడ బర్రెలక్క కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండేది, ఒకసారి ఇలా చేసి ఇంకా ఫేమస్ అయిపోయింది, సో ఈవిడ కూడా అలాగే చేస్తా అలా ఇంటెన్షన్ తో వచ్చింది అంటాను. నాకు అవసరం లేదు కదా, నాకు రీల్స్ ఉన్నాయి, నేను యూట్యూబర్ని, యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకున్నా లేదా రోజుకి 2-3 రీల్స్ చేసుకొని నేను ఇన్స్టాలో పెట్టుకున్న ఫేమ్ అయిపోతాను, గ్లామర్ అయిపోతాను. అది గ్లామర్ ఫీల్డ్. ఇదైతే కష్టపడాలి, మాట్లాడాలి, పోరాడాలి, అందరితో అనిపించుకోవాలి. అక్కడ అట్లాంటి ఏం ఉండవు కదా, ఒకళ్ళు మనం పాయింట్ అవుట్ చేసేది ఉండదు, మన పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఎవరో ఒకళ్ళు మనలో నుంచి ముందుకు రావాలి. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మిడిల్ క్లాస్ వాళ్ళ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎన్ని బాధలు పెడుతున్నారు, ట్యాక్స్లకు కానివ్వండి, లోకల్ సెంట్రల్ ట్యాక్స్లు పే చేయడం కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంతప్పటికీ కూడా ఈ రాజకీయాలు అనేవి డబ్బులు ఉన్న వాళ్ళకే రాజకీయాలు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. దాని నుంచి మనం బయటపడాలి. అది కాదు, ఇంకొకటి పాలిస్తున్న వాళ్ళే ప్రజాసేవలో ఉన్న వాళ్ళనే కాకుండా కొత్త వాళ్ళని చూస్ చేసుకోవాలి మనం. అందులో చాలా మంది ఇక్కడ లేని వాళ్ళు అవుటర్స్ చదువుకోవడానికో లేకపోతే ఫ్యామిలీ వెళ్ళి సంపాదించుకోవడానికో వేరే దేశాల్లో వెళ్ళి సెటిల్ అయిపోయి సంపాదించుకొని అక్కడే ప్రాపర్టీస్ ఉండి అక్కడే వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, పిల్లలు అందరూ అక్కడే ఉంటూ ఓన్లీ ఎలక్షన్ కోసం కూడా మనకి ఇక్కడికి వచ్చే ఎలక్షన్స్లో నామినేషన్ వేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మన పరిస్థితులు చుట్టూ ఎట్లా ఉన్నాయి, మన డెవలప్మెంట్ ఎట్లా ఉంది అనేది మనం ఇక్కడుండి చూస్తున్న వాళ్ళకి తెలుస్తుందా? ఎక్కడో పరాయి దేశంలో ఉండి సడన్ గా వచ్చేసి నేను ప్రజాసేవ చేస్తానని చెప్పి ఓట్లు కొనుక్కునే వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ తెలుస్తుందా? రేపు గెలిచిన తర్వాత సపోజ్ మనం గెలిపిస్తాం, ఆయనకి ఏ గల్లీలో ఏ గుంతలు ఉన్నాయి, ఎక్కడ ఏ కష్టాలు ఉన్నాయి, వాటర్ ఎక్కడ రావట్లేదు, కరెంట్ ప్రాబ్లమ్ ఏ ఏరియాలో ఉంది, ఇట్లాంటివి ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఎగ్జాంపుల్ నేను చిన్నవి చెప్తున్నాను, లైక్ అలాంటివి ఎక్కడ రోడ్లు లేవు,
ఎక్కడ ఏం చేయాలి డెవలప్మెంట్, ప్రజలకు ఇల్లు ఇవ్వడానికి స్థలాలు ఎక్కడ రోడ్ల గురించి మాట్లాడుకుంటే మీ చిన్నప్పటి నుండి ఎక్కడో ఒక దగ్గర గుంతలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలని మనం అనలేం కదా, మిస్టేక్ జరుగుతాయి. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే అన్ని ప్రభుత్వాలు కాదంటుంది, ఫారిన్ లో ఉండేసి ఫారిన్ లో చదువుకొని అక్కడ ఉండి ఆ లైఫ్ స్టైల్ మీన్ అక్కడ చాలా ఇయర్స్ నుంచి అక్కడ ఉండేసి సడన్ గా ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ప్రజాసేవ చేస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచేసి వాళ్ళు అట్లాంటి కోసం మాట్లాడతారా? లేదు, అట్లా చాలా మంది ఉన్నారు, చాలా మంది. మీరు అంటే లైక్ మీకు తెలిసే ఉంటది ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారని, నేను పేర్లు చెప్పను కానీ. మీరు ఎలాగో చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే అంటే మీ మీద ఉన్న రూమర్, సో అంటే ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి గెలవడానికి సిద్ధంగా ఉన్నారు, సో అతని దగ్గర ఇంకొకరిని ఎవరినైనా పంపిస్తే ఓట్లు చీరిపోయి ఓడిపోయే అవకాశం ఉందని అలాగే ఇండివిజువల్ గా మీ చేత నాతో ఎవ్వరు వేయించలేదండి, ఎవ్వరు వేయించలేదు. ఇది నాకు తెలుసు. మా మదర్ కూడా పాలిటిక్స్ లోనే ఉన్నారు. 2009లో బీజేపీ నుంచి ఆవిడ గురజాల నియోజకవర్గం నుంచి కంటెస్టెడ్ చేశారు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా. సో అప్పటి నుంచి కూడా నేను ఇంతకు ముందు ఒక చిన్న ఇష్యూ జరిగినప్పుడు కూడా మాట్లాడాను, ఇవన్నీ చెప్పడం జరిగింది. నేను కొన్ని మహిళా మండలి గ్రూప్స్ లో కూడా ఉన్నాను. బట్ అక్కడ తిరుగుతూ అవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ అన్యాయం అనేది లేదు, అన్యాయం జరుగుతుంది. మిడిల్ క్లాస్ పీపుల్ కి, లోయర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ కి న్యాయం జరగట్లేదు. వాళ్ళ డబ్బులు దోచుకుంటున్నారు, డబ్బు ఎక్కువ ఉన్నోళ్లే ఓట్లు కొనుక్కొని దోచేసుకుంటున్నారు. ఇప్పుడు 3,000 2,000 ఓటుకిచ్చి ఓటు వేయించుకొని గెలిచిన తర్వాత ఒక్కొక్క పర్సన్ మీద ఒక 30 లక్షలు 50 లక్షలు మన డబ్బు, మనకి ప్రభుత్వం నుంచి సెంట్రల్ నుంచి కానీ వచ్చే డబ్బు స్టేట్ నుంచి కానీ మన నిధులు మనకి రావాల్సిన నిధులు వాళ్ళు దోచేసుకోవడం కానీ. అందరూ ఇప్పుడు ఇస్తున్న మేనిఫెస్టోలో కూడా ప్రతి ఒక్కళ్ళు లబ్ధిదారులు కావట్లేదు. ఎక్కడో ఆ సర్టిఫికేట్ లేదు, నువ్వు బ్రతికున్నావు సర్టిఫికేట్ లేదు, నీ ఏ సర్టిఫికేట్ లేదు, ఇట్లాంటివి కూడా చూసి వాళ్ళకి పెన్షన్స్లు కూడా రాని ఇటువంటి సిచ్యువేషన్స్ నేను చాలా మందిని చూశాను. నా ఉద్దేశం ఏంటంటే పాలిటిక్స్ అట్లా ఉన్నాయి. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాళ్ళు రేపు మనకి ఏమన్నా చేస్తారేమో, వాళ్ళ డబ్బుతో మనకేమన్నా. ఎవరన్నా మీరు చూసారా, విన్నారా? పోనీ ఒక పొలిటీషియన్ గెలిచిన తర్వాత ఆయన సొంత మనీని దీనికోసం ఖర్చు పెట్టారు, ప్రజల కోసం ఖర్చు పెట్టారు, విన్నారా ఎక్కడన్నా? ఏదైనా అది సెంట్రల్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చినాయే వాళ్ళు ఖర్చు పెడతారు. అంటే మన మీద వచ్చినాయి, మనం కట్టే ట్యాక్సులు కానీ అవన్నీ కూడా ఇది గ్యాదర్ చేసి డెవలప్మెంట్కి యూజ్ చేస్తున్నారు. కానీ అందులో కూడా చాలా వాళ్ళు దోచుకోవడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా ఒక 10,000 కోట్లు ఉన్నప్పటికీ వాళ్ళ జోబులో తీసి ఇదిగో ఒక 1,000 కోట్లు నా తరపు నుంచి నేను డెవలప్మెంట్ ఫండ్కి ఇస్తున్నానని చెప్పి బిల్లు చూపించమనండి. ఎవరిది జరగదు. జరిగిందా ఎక్కడన్నా? విన్నారా మీరు? పొలిటికల్ గా ఇలా పక్కన పెడితే అంటే పాలిటిక్స్ లోకి వెళ్తున్నప్పుడు ఎక్కువ విమర్శలు వస్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు అనేది ఎంతగా వైరల్ అవుతున్నాయో తెలుసు. ఎందుకంటే ఆయన మీద పెట్టేది కూడా అది ఒక్కటి తప్ప ఇంకొక మచ్చ అనేది అక్కడ కనిపించలేదు. సో ఆయనకి అదే అలాగే పెట్టారు. అలాగే ఎవరు ఎక్కడ ఎప్పుడు దొరుకుతారా, ఏ సిచ్యువేషన్ దొరుకుతుందా అని చూస్తారు. సో మీరు చూస్తే ఇన్ఫ్లుయెన్సర్, సో ఇన్ఫ్లుయెన్సర్కి మీ పిక్స్లు ఒకసారి చూస్తే చాలా హాట్ పిక్స్ ఉంటాయి. సో కొంచెం బోల్డ్ టైప్లోనే ఉంటాయి. పొలిటికల్గా వెళ్ళేటప్పుడు దీన్ని చూసి వాళ్ళు జడ్జ్ చేస్తారని ఒక ఎలా జడ్జ్ చేస్తారు? ఇప్పుడు నా ప్రొఫెషన్ ఒక మోడల్ గా ఉన్నప్పుడు నేను ఎట్లాంటి డ్రెస్సింగ్ లో ఉండాలనేది తెలుసు జనాలకి. ఒక మోడల్ ఎట్లాంటి డ్రెస్సులు వేసుకుంటది, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎట్లా ఉంటది, ఒక ఆర్టిస్ట్ అంటే ఎలాంటి బట్టలు వేసుకుంటది, ఎలాంటి వీడియోస్ చేస్తారు కానీ వాళ్ళు దేనికి ఎలాంటి రీల్స్ చేసుకుంటారు, ఎలాంటి షార్ట్ ఫిలిమ్స్ చేస్తారు అనేది ప్రజలకు ఒక అవగాహన అయితే ఉంటుంది. ప్రజల వరకు మాట్లాడట్లేదు. ప్రజలు అనేవాళ్ళు వాళ్ళకి తెలుసు, పెద్దగా పట్టించుకోరు. మీ ఆపోజిట్ గా పార్టీ వాళ్ళే ఉంటారు, నీకు పడని వాళ్ళు నీలో ఏం మైనస్ ఉందని ఎదుగుతారు. సో ఇవన్నీ మైనస్ కిందే చూపిస్తారు కదా అంటారు. చూపిస్తాను, నేను అన్నిటికీ నా దగ్గర ఆన్సర్ ఉంది. ఎందుకంటే అది నా ప్రొఫెషన్, నా జాబ్, నేను బ్రతకడానికి నా ప్రొఫెషన్, అది నేను ఎంచుకున్న ప్రొఫెషన్ లో ఇప్పుడు రియల్ లైఫ్ కి తేడా ఎట్లుంటది? ఇప్పుడు నేను మోడలింగ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న స్కర్ట్స్ వేసుకొని మోడలింగ్ షూట్ చేస్తాను.
ర్యాంప్ వాకులు చేస్తాను. అయ్యొచ్చి నేను రోడ్డు మీద వేసుకున్నాడో లేను కదా, నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. చూస్తే వాళ్ళు అందరు నా వైపు చూస్తారు, కామెంట్స్ చేస్తారు అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. బయట ఎట్లా ఉండాలో అట్లా ఉంటాను. ఇంకొకటి, ఇప్పుడు ఇలా మార్పు అన్నప్పుడు నేను కూడా ఖచ్చితంగా నా డ్రెస్సింగ్ కానివ్వండి, నా మాట్లాడే విధానం కానివ్వండి, ఇప్పటి నుంచి నేను చేసే పనులు కూడా మార్పు వస్తాయి. నేను మార్పు కోసం పోరాడుతున్నప్పుడు నేను కూడా మారాలి, ఫస్ట్ నేను మారాలి కదా. మీరు చెప్పింది కరెక్టే. యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ అవన్నీ పాయింట్అవుట్ చేయడానికి నేను ఆర్టిస్ట్ అండి, అది నా లైఫ్. ఇప్పుడు నేను మారాను, ఫస్ట్ నేను మారుతాను. మిమ్మల్ని మారమని ఎదుటి వాళ్ళకి చెప్పట్లే, ప్రజల్లో నేను ఒక దాన్ని. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దాన్ని. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పూర్ వాళ్ళ కోసం నేను ఫైట్ చేయడానికి ముందుకు వస్తున్నప్పుడు మార్పు ఫస్ట్ నారు రావాలి కదా. నువ్వు మారు ముందని నేను అనిపించుకోకూడదు కదా. ఎవరినైనా మనం మారాలని నేను చెప్తున్నప్పుడు నువ్వు మారవమ్మా, నీ డ్రెస్సులు ఏంటి, నీ వీడియోలు ఏంటి, నీ అయ్యేంటి ఇయ్యేంటి అని నేను అనిపించుకోలేను. ఇప్పుడు నేను మారాను. నా డ్రెస్సింగ్ మారింది, నా మాట, నా విధానం అన్నీ మారాయి. ఇట్లనే మార్పు అందరికి రావాలని చెప్పి మనం అందరం కలిసి గ్యాదర్ అయినా వెనక ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు నా సపోర్ట్ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన డబ్బు, మనకి రావాల్సిన నిధులు అవి పక్కదారి పడుతున్నాయి కాబట్టి ఒక యూనిటీ అనేది ఫామ్ అయితే, ఇది ఎలక్షన్ అనేది ఒక మతం కులంకి సంబంధించింది కాదు. సో మతాన్ని కులాన్ని చూసి ఓట్లు వేయొద్దు. మనకి డెవలప్మెంట్ కావాలి. అండ్ ఇంకొకటి, ఫైనాన్షియల్గా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ ఇచ్చే పథకాలతో వాళ్ళకి అవసరం ఉండదు. సో ఓటు ఎందుకు వేస్తారంటే వాళ్ళు ఏదో జస్ట్ ఎవరో ఒకరికి ఓటేయాలి, ఓటుని వినియోగించుకోవాలి కాబట్టి యాజ్ ఎ సిటిజన్ వాళ్ళు ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైతే ప్రభుత్వ పథకాల మీద డిపెండ్ అవ్వరో వాళ్ళు కూడా పేదవాళ్ళ కోసం ఒక్కసారి ఆలోచించి బాణెడి దగ్గర మీ ఓట్ని దానం చేయండి. దయచేసి దానం చేస్తే అది పుణ్యం. ప్రతి మతంలో కూడా దానం అనేది పుణ్యం కాబట్టి మన ఓటుని దానం చేస్తే చాలా దానాలు చేసినట్టు. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇల్లులు వస్తాయి, అది మన దానం, మన ఓటు కింద దానం కింద పోతుంది. వాళ్ళకి కొంచెం ఫండింగ్ వస్తుంది, మీన్ లైఫ్ ఉపాధి కానివ్వండి, ఏదో ఒకటి. ఆ గవర్నమెంట్ నుంచి వాళ్ళు మంచి పర్సన్ని మనం ఎన్నుకొని ప్రజలకి న్యాయం జరుగుతున్నప్పుడు మనము ఒక పర్సన్ని అరే ఆ వ్యక్తికి ఎన్ని కోట్లు ఉన్నాయి మనోడు అని కాకుండా ప్రజల వైపు ఆలోచించి చిన్నవాళ్ళ వైపు పూర్ పీపుల్కి ఈ ఓటు నా ఓటు నేను డొనేట్ చేస్తున్నాను అనుకొని వేస్తే వాళ్ళకి జరిగే ప్రతి మంచి కూడా మీకు పుణ్యమే అని నేను చెప్తాను. సో అది రిక్వెస్ట్ చేసుకుంటున్నా అందరినీ. మార్పు ఇలా స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, అంబేద్కర్ గారు ఇలా జరుగుతుంది ఈ పాలిటిక్స్ ఎలక్షన్స్ కూడా డబ్బున్న వాళ్ళకి జరుగుతాయి, డబ్బులు ఉంటేనే పాలిటిక్స్లో ఎలక్షన్స్లో ఉండాలి, లేదా పార్టీస్ పెట్టి ప్రజాసేవ చేయాలి అనే ఆలోచనతో ఆయన చేసి ఉండరు. నిజంగా ఆయన బ్రతుకుంటే నేను అడగాలనుకుంటున్నా, అంబేద్కర్ గారు దయచేసి ఇది ఒకటి యాడ్ చేయండి. మీరు మంచి కోసం ఎలక్షన్స్ ప్రజాస్వామ్యం రాజ్యాంగం రాశారు, కానీ డబ్బున్న వాళ్ళే ఈ పార్టీస్లో ఉండాలి, డబ్బున్న వాళ్ళే పార్టిసిపేట్ చేయాలి, డబ్బున్న వాళ్ళే పాలిటిక్స్లోకి రావాలనే అట్లాంటిది రూల్స్ ఏం లేవనేది చిన్న నోట్ పెట్టాల్సింది సార్ మీరు అని నాకు చెప్పాలని ఉంది. సరే, ఓకే, డబ్బున్న వాళ్ళు అంటున్నారు కాబట్టి, డబ్బున్న వాళ్ళు ఇంత డబ్బు పెట్టుకోడు కూడా చేయలేంది, నీ దగ్గర పైసా కూడా లేదు, రూపాయి కూడా లేదు, ఎలక్షన్లోకి దిగారు, ఏం చేద్దాం? నేను ఆల్రెడీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశాను. సపోజ్ మీ దగ్గరే ఒక 1000 కోట్లు ఉన్నాయండి, డబ్బున్న వాళ్ళు అని నేను ప్రతిసారి అనడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వం గవర్నమెంట్ ఇస్తున్న పథకాలు అనేది వాళ్ళకి అవసరం లేదు. అందరూ అన్యాయంగా సంపాదించారని నేను అన్ను. కష్టపడి సంపాదించి బిజినెస్లు చేసుకొని సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే 10,000 సరిపోవు, ఊరి బయట ఎక్కడో ఇచ్చే చిన్న ఇల్లు సరిపోదు, వాళ్ళు తీసుకోరు కూడా, అవసరం ఉండదు కదా. ఫైనాన్షియల్గా వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు, ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అవసరం లేదు. అట్లాంటి వాళ్ళు చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మేజర్గా నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, మీరేం చేస్తారు ప్రజలకు అన్నారు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. 1000 కోట్లు ఉన్న అతను ఉంటాడు, అతను మీరు చూస్ చేసుకుంటారు. ఆ 1000 కోట్లో కనీసం ఒక 100 కోట్లన్నా మీకు జోబులో అతనిది ఖర్చు పెడతారా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా పెట్టుకుంటారు. మరి గవర్నమెంట్ ఇచ్చిందే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో వచ్చినవే ఎంతవరకు ఖర్చు పెట్టాలో ఆ బడ్జెట్లో వాళ్ళు మన మీద ఉన్న వసూలు చేసినవే మనకి ఖర్చు పెడతారు. కానీ
నా దగ్గర ఏం లేదు, డబ్బులు నేను నేను ఒకవేళ నేను విన్ అయ్యి నిలబడితే మనం అందరూ కట్టుకున్న ట్యాక్సులు పన్నుల్లోనే డెవలప్మెంట్ చేయగలుగుతాను. అదే నా దగ్గర 1000 కోట్లు ఉంటాయి, నేను నిలబడతాను, అప్పుడు నువ్వేం చేయలేవు అనుకుంటే డబ్బులుంటే మాత్రం ఏమైనా చేస్తారా? 1000 కోట్లు ఉంటే మాత్రం ఒక 500 కోట్లు నేను ప్రజలకు ఇచ్చేస్తున్నా ఇదిగోండి అని ఫండింగ్ చేస్తారా? నేను ఫ్రీగా నా డబ్బులు పెట్టి బట్టలు కొనిస్తున్నా, లేకపోతే ఇల్లు లేని వాళ్ళకి ఒక 100 మందికి ఇల్లులు కొనిపిస్తాను, ఇట్లాంటివి ఏం చేస్తారా? చేయరు కదా. సరే, ఇంకో క్వశ్చన్ ఉంది, అది మీ పర్సనల్ క్వశ్చన్. ఒక 7 months బ్యాక్ అనుకుంటా ఒక్కసారిగా మీరు మళ్ళీ మీడియాలో వైరల్ అయ్యారు. సో సమ్ ఇష్యూ వల్ల. 7 months కాదు, 2 years అవుతుంది. 2022 1.5 year అవుతుంది. సో కెరాటే కళ్యాణి ఇంకా సమ్ ప్రాంక్ స్టార్ విషయంలో అప్పుడు మిమ్మల్ని ఏంటంటే కొంతమంది పాజిటివ్ అన్నారు, కొంతమంది నెగిటివ్ అన్నారు. సో అది మీ ఊరు వాళ్ళు చాలా మంది చూసే ఉంటారు కదా. అంటే ఇప్పుడు మీ ఏ నియోజకవర్గంలో మీరు చేస్తున్నారో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది కదా, వాళ్ళు నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంది. నెగిటివ్ ఎందుకు తీసుకుంటారు? అసలు నెగిటివ్ తీసుకోవడానికి దానికి దీనికి సంబంధం ఏంటంటే, అక్కడ జరిగింది ఏంటంటే బూతులు వాడుతున్నారనో ఇంకోటనో దాని ఇష్యూ జరిగితే ఆడపిల్లల్ని కించపరచొద్దు, ఆడపిల్లలు బయటకు వస్తున్నారని ఆడపిల్లల తరపున నేను వాదించాను. అక్కడ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం అసలు ఎట్లుంటది? ఉండదు. నెగిటివ్ గా పోవడానికి రీజన్ ఏంటంటే అది ప్రాంకులు చేసుకుంటారు, ప్రాంకులు అని ఒక ఇవి చేస్తారని ఒక గలీజ్ అని ఒక కొన్ని మాటలు వచ్చేవను. అవును, నేను ఆ తర్వాత కూడా నేను ప్రాంకులు చేసిన లేదండి, మీరు చెక్ చేసుకోండి. ఇంకా శ్రీకాంత్ రెడ్డి ఛానల్లో నా వీడియోస్ అనేవి మొత్తం కూడా నేను డిలీట్ చేపించేసాను. తర్వాతకి నాకే కొంచెం నేను ఇట్లాంటి అంటే నేను నెగిటివ్ అని కాదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటది కదా. నేను అంతకు ముందు వేరు, ఈ ఫీల్డ్లోకి వచ్చాక కొద్దిగా ఏమన్నా ఎవరు నన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీడియోస్ ప్రాంకులు చేశానేమో, అట్లాంటివి మనకు కరెక్ట్ కాదని నాకు అనిపించింది. నా మనసు పర్సనల్ ఒపీనియన్తో నేను రిక్వెస్ట్ చేసి డిలీట్ చేపించేసాను. శ్రీకాంత్ రెడ్డి ఛానల్లో నా వీడియోస్ ఒక్కటి కూడా లేవు. సో ఇప్పుడు మీరు పొలిటికల్గా రావడానికి కారణం ఏంటి? అసలు ఏం ఆశించి వచ్చారు? నేనైతే ఏం ఆశించట్లేదండి. ముందు యువత ముందుకు రావాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పొలిటికల్ పార్టీస్ పెట్టి పాలిటిక్స్లోకి రావాలి. సో నాకన్నా మంచి లీడర్స్, ఇప్పుడు ఉంటున్న పొలిటీషియన్స్ కన్నా మంచి మంచి లీడర్స్, మంచి మంచి ఆలోచనలు ఉన్న లీడర్స్ ఉన్నారు, నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా జనాల్లో డబ్బు చూసుకొని ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది. అది మన పిచ్చితనం. ఎవరు జోబులో ఎవరు ఖర్చు పెట్టరు. ఎంత ఉన్నా కూడా సపోజ్ ఒక 1000 కోట్లు నాకుంది, దాన్ని డబుల్ చేసుకోవాలనే చూస్తారు. అంటే సపోజ్ చెప్తున్నా, అట్లాంటి ఆలోచన ఉంటుంది. కానీ నా 1000 కోట్లు తీసుకుపోయి నేను ప్రజలకు ఖర్చు పెట్టేస్తాను, మీరు విన్ అయిన హోదాలో ఉండి ఎక్స్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎక్స్ ఎంపీలు కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ పొజిషన్ తీసుకొని వీళ్ళందరినీ ఒకసారి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్, వాళ్ళ ప్రాపర్టీస్ అనేది చెక్ చేయండి. అప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. సో మన డబ్బులు వాళ్ళు తినడానికి, మన దగ్గర ఈ నోటి దగ్గర లాక్కోవడానికి మాత్రమే ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. ఎలక్షన్స్ అప్పుడే మనం అలర్ట్గా ఉండాలి. తర్వాత వచ్చి ఎంపీ వచ్చి నీ దగ్గరికి ఏమన్నా సమస్య ఉందా అండి, మీకు మీ ఇంటింటికి వచ్చి ఎవరన్నా అడుగుతారా? అట్లా మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, మీకు హెల్త్ బాగుంటుందా, మీకు ఏమైనా ఇష్యూ ఉందా, మీ కాలనీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఇంటింటికి ఎవరన్నా వచ్చి అడుగుతారా? మనం లెటర్లు రాసి అప్లికేషన్లు పెట్టుకొని వాళ్ళ చుట్టూ మనం తిరగాలి. సో నేనేమంటున్నా అంటే ఒక మంచి పర్సన్ని ఎన్నుకోండి, మిడిల్ క్లాస్, మన కష్టాలు తెలిసిన వాళ్ళు ఎవరైతే న్యాయం కావాలనుకుంటారో వాళ్ళని, మన వాతావరణంలో పెరిగిన వాళ్ళని, మనల్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఏమేమి నీడ్స్ కావాలి, పూర్ పీపుల్కి కానివ్వండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి, ప్రభుత్వం అంటే మీన్స్ మనమే ప్రభుత్వం. అంటే ఇప్పుడు నువ్వు ఇన్ని మంచి మాటలు చెప్తున్నావు, బట్ నీ మాటలు ఎవరు వింటారు అనుకుంటున్నావా? ఖచ్చితంగా వింటారు. ఎందుకని? చాలా మందికి తెలియదు కాబట్టి. ఎందుకు నేను మా రిలేటివ్స్ లోనే విన్నాను. మన ఎలక్షన్స్ అప్పుడు, తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడే నాకు బాగా క్లిక్ అయింది. ఏమిటి అంటే కొత్త వాళ్ళేంటి, ఒక పొలిటీషియన్ అనగానే ఒక పార్టీ పేరే చెప్తున్నారు మా వాళ్ళు. అంటే రెండో పార్టీ పేర్లు కూడా తెలీదు. అట్లా ఇండిపెండెంట్ గా ఒకళ్ళు ఎలక్షన్ వేస్తారనేది కూడా తెలీదు, అవగాహన లేదు. చదువుకోలేకపోవచ్చు, లేదా పాలిటిక్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేకపోవచ్చు.
అట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నిజంగా నేను వాళ్ళకు కూడా డైరెక్ట్ గానే చెప్పాను. మీరు గెలుస్తారు అనుకుంటారా? అది మనం చెప్పలేమండి, ఎవరు గెలుస్తారు. నమ్మకం మీదే పోటీ చేసావా? నేను మార్పు కోసం వచ్చాను కాబట్టి ఒక స్టెప్ అయితే ముందుకు నా నుంచి స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఓకే, ఈ పోటీ చేస్తున్నావు, కొంచెం అటు ఇటు అయినా వెళ్ళిపోతావు, నెక్స్ట్ అనే టర్మ్కి ఉంటావా, వెళ్ళిపోతారా? లేదు, ఖచ్చితంగా ఉంటాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతే నిజంగా మీరు చెప్పినట్టే వస్తాయి రూమర్స్. నేను పోరాడాలని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు 2024 ఎలక్షన్ అయిపోయింది, మీరు పోటీ చేసినా ఓడిపోయారు అనుకోండి, మళ్ళీ 2029 వరకు ఈ మధ్యలో ఉన్న 5 సంవత్సరాలు ఉంటుంది కదా, అప్పుడు ఏ సమస్య మీదైనా పోరాడతారా? ఎందుకు పోరాడనండి, పోరాడతాను. మార్పు రావాలి. ఇది నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు మా వాళ్ళు చాలా మంది మాట్లాడుకుంటున్న మాటలు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి అవగాహన. మరి ఎంతవరకు ఏం చేశారండి మీరు? నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడే మన మాట వింటారు. ఈ సిచ్యువేషన్ లోనే కనీసం అది టైం కూడా ఇదే మనకి. ఎందుకంటే 1-2 ఇయర్స్ ముందు వచ్చి నేనంటూ ఒక అమ్మాయిని ఉన్నాను, సో వస్తున్నా, మీ ఆశీస్సులు కావాలనో లేకపోతే వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ మీరు ఉన్నారని ఒక ఐడెంటిఫై వాళ్ళకి వస్తే సరే, ఇంతవైనా కొంచెం జాలి అనేది వస్తుంది కదా. ఇప్పుడు సడన్గా ఓట్ల ముందు అంటే మనం పాత రోజుల్లో విన్నాం, ఒకసారి ఎలక్షన్ ముందు వస్తారు, అలా అనుకుని ఎలక్షన్ అంటే వెళ్ళిపోతారు, మళ్ళీ 5 సంవత్సరాలు కనిపించరు. ఆ జాబితాలోనే కనిపిస్తారు. ఎందుకు కనిపిస్తాను నేను? వీలైతే నిజంగా యువత ముందుకు వస్తే, మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యామిలీస్ అంతా మేము ఉంటాము, మాకు లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి, బట్ మీరు చెప్పినట్టు డబ్బులు లేకపోవడం వల్ల మేము పెద్ద పొలిటికల్ పార్టీస్లోకి వెళ్ళలేకపోతున్నాం, అలాంటి వాళ్ళనందరినీ నేను ఇన్వైట్ చేస్తున్నా. నేనే ఒక పొలిటికల్ పార్టీ పెట్టేసి అట్లాంటి వాళ్ళని ఒక గ్రూప్ ఫామ్ చేసి మళ్ళీ నేను నిలబడతాను, పోరాడతాను. సరే, ఇప్పుడున్న ఒక 3 పార్టీల గురించి చెప్తా, వాళ్ళ గురించి గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఏదనిపిస్తుందో చెప్పండి. నేను అందరూ ఒకటేనండి, అందులో కొంచెం మంచి చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడున్న నేను పర్సనల్ గా మెంబర్స్ లో చూసుకుంటే ఎవరు వస్తే పోనీ ఓకే. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా క్వశ్చన్ మిమ్మల్ని, మీరు చెప్పాలి. మీరు మీ ఊర్లో ఏదో సమస్య ఉంది, అది ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ తెలియలేదు, అది వాళ్ళ వల్ల కూడా కాలేదు. ఇప్పుడు లైక్ ఇట్లా మనకు ప్రత్యేక హోదా కానివ్వండి, అట్లాంటి ఏదన్నా మీ ఊరు గురించి నేను చెప్తున్నా. మీరేం చేస్తారంటే, వీళ్ళు ఎంచుకున్న వాళ్ళు చెయ్యట్లేదు, ఎవరో ఒకళ్ళు ముందుకెళ్ళాలి, ఎవరు ముందుకెళ్ళట్లేదు, నేను వెళ్తానని మీరు ఎమ్మెల్యేగా నేను నామినేట్ చేస్తానను, లేకపోతే ఒక పెద్ద పొలిటికల్ పార్టీకి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, మిమ్మల్ని అట్లీస్ట్ లోపలికి అపాయింట్మెంట్కి కూడా రానివ్వరు. వాళ్ళు రానివ్వరు. పార్టీ ప్రెసిడెంట్ దాకా కూడా మీరు మాట్లాడడానికి వెళ్ళలేదు. మినిమం మీకు ఆ మెయింటెనెన్స్ ఉండాలి, మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, మీరు ఫండింగ్ ఇవ్వాలి, కోట్ల ఫండింగ్ ఇవ్వాలి పార్టీకి, అప్పుడు మిమ్మల్ని చూస్తారు. అది జరుగుతుంది ఇక్కడ. నేను దాని గురించే మాట్లాడుతున్నాను. అట్లా ఎందుకు ఇప్పుడు ఈరోజు మనము మిడిల్ క్లాస్ నుంచి ఏం చేతులు లేకుండా ప్రజల ముందు వెళ్ళి మన సమస్యలను మనం తీర్చుకుందామని ఒకళ్ళు ముందుకు వెళ్తుంటే, వాళ్ళని రానివ్వను కూడా రానివ్వనప్పుడు మనం ఎందుకు వాళ్ళకి ఓట్లు వేయాలి? అలాంటి వాళ్ళకి మన ఓటునిచ్చి మన డబ్బులు ఓటేస్తున్నామంటే, మన 5 సంవత్సరాలు మనకు వచ్చే స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి వస్తున్న మన నిధులని, మన ఇన్కమ్ అంతా వాళ్ళకి ఇస్తున్నట్టే మనము. ఆ చిన్న లాజిక్ అనేది చాలా మంది. మీరు మొత్తం రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతారా, లేకపోతే ఓన్లీ మీ గుంటూరు వరకే చూస్తాను? గుంటూరు వరకే మాట్లాడట్లేదండి నేను, అంత రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను. దానిలో గుంటూరు కూడా ఉంది కదా. ప్రజెంట్ ఏంటంటే ఏదో ఒకటి నేను స్టెప్ వేయాలని చెప్పి లాస్ట్ మినిట్ లో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇలా వేసేటప్పుడు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? చెప్పాను కదా, నేను నామినేషన్ వేసాక సెటైర్లు వచ్చాయి, బెదిరింపు కాల్స్ వచ్చాయి. నేను చాలా లైట్ తీసుకున్నా. అలాంటి వాటికి భయపడదలుచుకోలేదు నేను. అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరే అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి మీదే అంత ఆయన ఉండి అన్ని కష్టాలు పడి ఎండలో తిరిగి ప్రజల కోసం నేను నిలబడాలి అని షూటింగ్స్ అంతా పోస్ట్ పోన్ చేసుకొని మీటింగ్స్ పెట్టి ఏదో ఒకటి చేయాలి, అన్యాయం జరుగుతుందని ఆయన కనిపించబట్టే కదా పార్టీ పెట్టారు, ప్రశ్నిద్దామని. మంచి పార్టీ పెట్టారు, 2 సార్లు కూడా గెలవలేదు. అంటే మార్పు అనేది లేదు, అవగాహన లేదు. సో పార్టీ అంటే, పొలిటికల్ పార్టీ అంటే కొత్తది వచ్చినా కూడా, చిన్న చిన్న పార్టీలు కొత్త పార్టీలు వచ్చినా కూడా వాళ్ళు అలసిపోయి, అవగాహన లేక ప్రజలకి మంచి చేద్దామని వచ్చినా వాళ్ళకి అవగాహన లేక వీళ్ళు మెర్జ్ చేసేస్తున్నారు పార్టీల్ని.
మనకొద్దురా బాబు, మనం ఎంత పోరాడినా కూడా ప్రజల వైపు నిలబడదాం, మంచి చేద్దాం అని వస్తే మనల్ని ప్రజలు అర్థం చేసుకోవట్లేదు అన్న ఆలోచనలో వాళ్ళు పెట్టిన పార్టీలను కూడా మెర్జీ చేసేసుకుంటున్నారు, పెద్ద పార్టీలు వదిలేస్తున్నారు. లైక్ ప్రజారాజ్యం పార్టీ కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నాయి కూడా అలానే ఉన్నాయి సిచ్యువేషన్స్. మనకు పెద్ద పార్టీలే తెలుసు, చాలా చిన్న పార్టీలు కూడా. జనసేన పార్టీ చెప్తున్నారు ఇప్పుడు, అది కూడా అదే అంటుంది. అని ఒక్కడ పోరాడినప్పుడు అంటే విలీనం చేయడం వల్ల అది రాష్ట్ర అభివృద్ధి కోసమే అంటారు. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. మరి అలా చేయడం కొన్ని విధాలు మంచిదే కదా. జనసేన కాదండి, ఆయన అది కూటమి అయిపోయింది కదా, 3 పార్టీలు. నేను అనేది వేరే పార్టీస్, లైక్ మన ప్రజారాజ్యం చిరంజీవి గారు పెట్టింది తీసుకోండి. అది అసలు ఏది పార్టీ, అది ఎటు వెళ్ళిపోయింది? వాళ్ళు పోటీ చేసిన వాళ్ళేరి, నిలబడిన వాళ్ళేరి. అట్లా ఆ ఒక్కటే కాదు, పర్టికులర్గా ఆ ఒక్కటే కాదు, అది ఫేమ్ ఉన్న పార్టీ కాబట్టి నేను చెప్తున్నా. అట్లాంటివి కూడా చాలా జరిగినాయి. డైరెక్ట్ ఫైనల్లీ వైసీపీ వల్ల రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి చెందలేదు అంటాం, అంతేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు ఈ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి. అప్పుడు 5 సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడు గారి పాలన బాగోలేదనా జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రిపీట్, వాళ్ళలో ఎవరో ఒకళ్ళు అంటే పాలన బాగుంది అనిపిస్తేనేమో అని ఉంటారు, లేదు అని జనాలకు అనిపించింది అనుకోండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడానికి అవకాశాలు. అంటే నేను అదే చెప్తున్నా, ఇట్లా ఒకళ్ళని చూసి వాళ్ళు కాదు వీళ్ళు, వీళ్ళు కాదు వీళ్ళు, మళ్ళీ వీళ్ళు కాకపోతే ఇప్పుడు థర్డ్ వాళ్ళకి ఆప్షన్ ఇవ్వండి. వీళ్ళు వద్దనుకొని, మనం వీళ్ళ పాలన బాగాలేదనుకొని వద్దనుకున్నాము, ఇంకొకరికి ఇచ్చాము అవకాశం, వాళ్ళ పాలన బాగోలేదనుకున్నప్పుడు మళ్ళీ వద్దనుకున్న మనిషిని మనం చూస్ చేసుకోకుండా ఇంకొక థర్డ్ పర్సన్కి, లేదు ఇంకొకరు ఎవరున్నారు ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లేక అట్లాంటి వాళ్ళకి, లేదా ఇంకొకళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? వీళ్ళు దిగిపోతే వాళ్ళు దిగిపోతే వీళ్ళు, ఇదేనా మనము? అక్కడ డెవలప్మెంట్ లేదని ఒకళ్ళని, ఇక్కడ డెవలప్మెంట్ లేదని ఒకళ్ళని, 2 పార్టీల మధ్యలోనే మనము ఒక బానిసల్లాగా, రాజులు ఫ్యామిలీ కింద బ్రతుకుతున్నటువంటి రాజ్యంలో బానిసల్లాగా ఉంటున్నాము. దాని నుంచి మనం బయటికి రావాలి, మనకు హక్కు ఉంది, ఎవరినైనా మనం ఎన్నుకోవచ్చు, మన హక్కు అది. సో దాని గురించి నేను మాట్లాడడానికి వచ్చాను. అంటే మార్పు కోరుకోవడం మంచిదే, బట్ ఆ జనాల్లో మార్పు వచ్చిన రోజు రాష్ట్ర అభివృద్ధి ఉంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మీరు కూడా ఆనెస్ట్గా అయితే పోటీ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయాలంటే గట్స్ ఉండాలి చాలా, ఎందుకంటే చాలా బెదిరింపాల్సి ఉంటే, చాలా ఇబ్బందులు కూడా ఒక ఆడపిల్ల పోటీ చేస్తుందంటే నిజంగా రియల్లీ గ్రేట్. సో దానికైతే నేను అదొకటి చెప్తున్నానండి, ఆడపిల్లలు ముందుకు రావాలి. నేను ప్రజలకు చెప్తున్న, ఆడపిల్లలు ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఆడవాళ్ళు కొంచెం ముందుకి రండి, స్టెప్ తీసుకోండి. ఇంకొకటి, బాగా ఎప్పుడో 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాలిటిక్స్లోకి రావడం కాకుండా, ఒక 30 years 35 years వచ్చినప్పుడు నిజంగా మనకి చేయాలి, ఏదన్నా అన్యాయం జరుగుతుంది, ప్రజల డబ్బు నాశనం అయిపోతుందనో, లేదా డెవలప్మెంట్ జరగట్లేదనో, ఉన్నవాళ్ళు సరిగ్గా చేయట్లేదు ప్రజాసేవ అని, లేదా డెవలప్మెంట్ చేయట్లేదనో మీరు ఫీల్ అవుతున్నారా? చాలా మంది కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటారండి, పొలిటీషియన్స్ గురించి కానివ్వండి, గవర్నమెంట్ గురించి కానివ్వండి, అది జరగలేదు ఇది జరగలేదని. అలా కాకుండా ఒక అడుగు ముందు నేనేస్తున్నాను, నా వెనుక మీరు రండి, ముందుకు రండి, వచ్చి మార్పు అనేది మనం చేసుకున్నాము. మనం చేసుకోవడానికే ప్రజాస్వామ్యం ఉంది, ఒకళ్ళ చేతిలో పెట్టేయడానికి కాదు. మనం ఇంట్లో కూర్చొని అది జరగలేదు ఇది జరగలేదు అని బాధపడితే ఎవరిది జరగదు. మనం ఒక ముందు అడుగు వేసి, మనకి మన న్యాయం జరగట్లేదు అనిపించినప్పుడు పోస్టులు పెట్టుకుంటే అది అవ్వదు, లేదా నలుగురికి చెప్పుకుంటే, అందరూ గ్రూప్గా కూర్చొని మాట్లాడుకుంటే అవ్వదు. మార్పు రావాలంటే మనం స్టెప్ వేయాలి. ఆ మార్పు కోసము ఎక్కడైతే జరుగుతుందో అన్యాయమో అక్కడే మనం పోరాడాలి, నిలబడాలి. సో యువత రావాలి. యువత మీన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు రావాలి పాలిటిక్స్లోకి. లేడీస్ ముందుకు రావాలి. ఒక పార్టీ అనేది పెట్టుకొని పోరాడాలి, జనాలకి తెలిసేలాగా అది ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటే ఏది జరగదు, అది జరగలేదు ఇది జరగలేదు, గవర్నమెంట్ బాగాలేదు అని తిట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే గుంటూరు నియోజకవర్గ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాను. గుంటూరు ప్రజలకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను గనుక గెలిపిస్తే
ఖచ్చితంగా నేను మార్పు తీసుకొస్తాను, పేదవాళ్ళ కోసం నిలబడతాను. ఈ ఎలక్షన్స్ అప్పుడే కాదు, యాంకర్ గారు అడిగినట్లు ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా నేను పోరాడతాను. మార్పు అనేది రావాలి మనలో మనకి ఎవరికైతే బేసిక్ నీడ్స్ ప్రభుత్వం నుంచి అందట్లేదు, సఫర్ అవుతున్నారో వాళ్ళల్లో నుంచి ఒకళ్ళు ముందుకు వస్తేనే, అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటేనే ఏ కష్టాలు ఉంటాయి, ఏం కావాలి, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం అవసరం అవుతుంది అనేది తెలుసుకొని చేస్తారు. అంతేగాని ఒక రిచ్ బై బర్త్ గోల్డెన్ స్పూన్స్ని ఎన్నుకోవద్దు దయచేసి. ఎందుకంటే పుట్టుకతోనే వాళ్ళు ఒక 1000 కోట్లతో పుట్టినప్పుడు పేదవాడి గురించి, పేదవాళ్ళ కష్టాలు అర్థం అవ్వవు. వాడు ఒక పూర్ ఫ్యామిలీకి ఏం కావాలి, బాధలు ఎలా ఉంటాయి రాయమంటే, ఏసీ కార్లో ఏసీ పని చేయట్లేదు, ఇంట్లో పనోడు రాలేదు, తోటమాలు రాలేదు అని అదేదో సినిమాలో పిల్లడు రాస్తాడు, అలా ఉంటాయి వాళ్ళు ఆలోచించేవి. సో దయచేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళని గెలిపించండి. నన్నేనే కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా, ఇంకా చిన్న పార్టీలు చాలామంది ఉన్నాయి, ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఒక్కసారి వాళ్ళకి అవకాశం ఇచ్చి చూడండి. వాళ్ళైతేనే మనల్ని అర్థం చేసుకోగలుగుతారు, మనకేమేమి కావాలి, ఏది అవసరం ఉంటుంది, దేనికోసం ఇబ్బంది పడుతున్నాం అనేది ఖచ్చితంగా వాళ్ళు చేయగలుగుతారు. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. లేదు వాళ్ళు నిజంగా మనకి మోసం చేశారా, డెవలప్మెంట్ జరగలేదా అంటే మళ్ళీ మనం వాళ్ళని మార్చుకోవడానికి, ఇంకొకళ్ళకి ఓటేసి ఎలక్షన్ చేసుకోవడానికి, ఎన్నుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మధ్యతరగతి వాళ్ళని మీరు గెలిపించండి. మనలో మనం మార్పు తెచ్చుకుందాం, మనం డెవలప్ అవుదాం. మా కులం, మా ఓటు, అసలు ఓట్లకి ఎలక్షన్స్కి వీటికి ఏ సంబంధం లేదు. నేను అదే కోరుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.